ఫస్ట్ షెడ్యూల్ ఈరోజు రామాయణలో ఓపెనింగ్ అండ్ వచ్చేసి ఈరోజు మధ్యాహ్నం నుంచి షూటింగ్ జరుగుతుంది. 6th నుంచి కంటిన్యూగా 17th వరకు ఫస్ట్ షెడ్యూల్ అండ్ సెకండ్ షెడ్యూల్ వచ్చేసి చెప్తాము. టోటల్ హైదరాబాద్లో షూటింగ్ జరుగుతుందండి. ఇందులో వచ్చేసి హీరోగా మన వెంకీ గారు చేస్తున్నారు, ప్రొడ్యూస్ చేస్తున్నారు. అండ్ సెకండ్ హీరో వచ్చేసి దీంట్లో చాలా టిపికల్ క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ ఎవరు చేస్తారో వెతుక్కుంటే ఒకటే మన చాందీ చందు గారే చేయగలుగుతారు. అందుకని చెప్పేసి ఆ ఎక్కడ పట్టుకొచ్చి మరి చాందీ చందు ఇచ్చాను. అండ్ వచ్చేసి తన పేరు మహాలక్ష్మి, ఫస్ట్ హీరోయిన్ తను. ఇదండి, ఈజ్ మై కెమెరామెన్, డిఓపి అండ్ మ్యూజిక్ డైరెక్టర్ సుభాష్ ఆనంద్. నా పేరు వెంకీ. నాకు మోహన్ కాంత్ గారి స్టోరీ చెప్పడం జరిగింది. నెక్స్ట్ నాకు అసలు హీరో అనే థాటే లేదు, జస్ట్ ప్రొడ్యూస్ చేసుకుందాం అనుకున్నాను. బట్ మోహన్ కాంత్ గారు మీరే కరెక్ట్గా ఉంటారని లాగారు. మరి ఏం సక్సెస్ అవుతానో ఏమవుతానో నాకు తెలియదు. ఆఫ్టర్ ద కంటిన్యూ కంప్లీషన్ ఆఫ్ తొలి సంజీ వేలలో డాలర్కి మరోవైపు, దిస్ ఇస్ ద థర్డ్ సెగ్మెంట్ ఇన్ మై లైఫ్ ఫర్ తెలుగు సినిమా, దట్ ఈస్ చున్నీ. Chunni comes over with a scientific love story, but it allows a character like me, Mahalakshmi, to portray herself to be very casual and very next door girl kind of a character. It allows me to be me. But yes, at the end of the day, it comes up with a scientific miracle and helps me to understand that a person has to accept himself or herself by natural way. మా ప్రొడ్యూసర్ గారు నాకు పిలిచి ఛాన్స్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఈ మూవీ ఆపర్చునిటీలో నేను ఒక మంచి రోల్ చేస్తున్నాను. మీ అందరికీ తెలుసు చందు యాజ్ చాందినిగా. దిస్ ఇస్ సైంటిఫిక్ లవ్ స్టోరీ. మోహన్ కాంత్ గారు పిలిచి ఫస్ట్ అడిగినప్పుడు భయపడ్డాను అన్నట్టు. అంటే డ్యూయల్ రోల్ చేయాల్సి వస్తుంది, అంటే కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. ధైర్యం చేసి ఈ రోల్ ఒప్పుకొని చేస్తున్నాను. ఈ సినిమా కొంచెం సక్సెస్ అయ్యి అందరికీ మంచి పేరు తేవాలి, అలాగే మోహన్ కాంత్ గారికి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఈ చున్నీ సినిమా అసలు తనకు మంచి బ్రేక్ వచ్చి వీళ్ళందరికీ, హీరో గారికి, అప్కమింగ్ హీరో గారికి, మోహన్ కాంత్ గారికి మంచి లైఫ్ వచ్చి పెద్ద డైరెక్టర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సంపూర్ణేశ్వర్. 4 to 5 సాంగ్స్ ఉంటాయి. ఒక సాంగ్ ఆల్రెడీ స్టార్ట్ చేశాము. సో ఇది అన్ని సిచ్యువేషనల్ బేస్డ్ సాంగ్స్ కాబట్టి లిరిక్ కంపోజ్ చేస్తున్నాం. ప్రతి సాంగ్ కూడా లిరిక్ అయిన తర్వాతనే కంపోజ్ చేస్తున్నాం అన్నమాట. నాకు మోహన్ కాంత్ గారు పిలిచి కథ చెప్పిన తర్వాత చాలా బాగుంది సార్, ఇది డెఫినెట్గా లిరిక్ రాసి చేస్తే బాగుంటుందని చెప్పాను. సార్ కూడా చాలా కోఆపరేట్ చేశారు. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి, మా ప్రొడ్యూసర్ గారికి, మా టీంకి, మా కెమెరామెన్ గారికి, మా హీరోయిన్ల గారికి అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ, దిస్ ఇస్ అ వెరీ డిఫరెంట్ సైంటిఫిక్ love story about this generation. That's it. I hope it is successful.